హలో ఫ్రెండ్స్, రీసెంట్లీ తెలుగు ఆడియోతో ఉన్న బెస్ట్ హాలీవుడ్ మూవీస్ ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హౌస్ మేడ్ అనే మూవీ ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ బోర్ కొట్టదు. ఇందులో మెయింటైన్ చేసిన ట్విస్ట్ల విధానం చాలా బాగుంది. ఇందులో యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. ఇందులో కొన్ని ఇబ్బంది పెట్టే సీన్స్ ఉన్నాయి, ఫ్యామిలీతో కలిసి చూసేటప్పుడు జాగ్రత్త. ఈ మూవీకి 38/100 ఇవ్వచ్చు. మూవీ స్టోరీ వచ్చేసి రిచ్ కపుల్స్కి ఒక మెయిడ్ జాయిన్ అవుతుంది. ఆ మెయిడ్ పాస్ట్ ఏంటి, రిచ్ కపుల్స్ ఎటువంటి విషయాన్ని దాస్తున్నారు, నెక్స్ట్ ఏమైందనే ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్ని ఈ మూవీలో చాలా బాగా మెయింటైన్ చేశారు. మూవీ మాత్రం చాలా బాగుంది. వార్ మెషిన్ అనే మూవీ ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. దీనికి IMDb 6.5/10 ఇచ్చింది. మీకు యాక్షన్ సీన్స్ ఇష్టం ఉంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడండి. ఇందులో మెయిన్గా ఆ ఏలియన్స్తోని ఫైట్ కావచ్చు, కొన్ని యాక్షన్ సీన్స్ అయితే ఇందులో చాలా బాగున్నాయి. ఇందులో మెయిన్గా సినిమాటోగ్రఫీ ఈ మూవీకి హైలైట్. ఇది ఒక యాక్షన్ సైఫై మూవీ. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఏలియన్స్ భూమి మీద అటాక్ చేస్తారు. అదే యుఎస్లో ఉన్న ఆర్మీ సెలక్షన్ టైంలోనే అప్పుడు వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేదే మూవీ స్టోరీ. మూవీ మాత్రం చాలా బాగుంది. ఈ మూవీకి 100కి 80% ఇవ్వచ్చు. యానివర్సరీ అనే మూవీ ప్రజెంట్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి IMDb 6.7/10 ఇచ్చింది. ఈ మూవీ మెయిన్ స్టోరీకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఎప్పుడైతే మెయిన్ స్టోరీ రీచ్ అవుతుందో అక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. మూవీ స్టోరీ వచ్చేసి ఇద్దరు కపుల్స్ వాళ్ళ 25th యానివర్సరీ జరుపుకుంటారు. అప్పుడే వాళ్ళ కొడుకు గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తారు. ఆమె వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడింది, ఆ డార్క్ డ్రామా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఈ మూవీకి 100కి 65/100 ఇవ్వచ్చు. రిడక్స్ అనే మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. దీనికి IMDb 6.3/10 ఇచ్చింది. ఈ మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది. ఇందులో తల్లి తన కూతుర్ని కోల్పోతుంది. అసలు తన కూతుర్ని చంపిన వాడిని చంపాలని చాలా ట్రై చేస్తుంది. మెయిన్గా బ్లాక్ మార్కెట్లో దొరికే ఒక టైం మెషిన్ లాంటిది యూజ్ చేసి మల్టిపుల్ యూనివర్స్కి ట్రావెల్ చేసి తన కూతుర్ని బతికించుకోవాలని ట్రై చేస్తుంది. ఆ మల్టీవర్స్ ట్రావెలింగ్ అనే కాన్సెప్ట్ ఈ మూవీలో చాలా వర్కౌట్ అయింది. ఒక మదర్ తన కూతురు కోసం ఎంత దూరం అని వెళ్తుందనే ఆ కాన్సెప్ట్ని చాలా బాగా చూపించారు. మూవీ మాత్రం చాలా బాగుంది. దీనికి 100కి 75% ఇవ్వచ్చు. ద ప్లగ్ అనే మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. దీనికి IMDb 5.8/10 ఇచ్చింది. మూవీ స్టోరీ వచ్చేసి గతంలో పైరేట్ కింద పనిచేసే వ్యక్తి ఇప్పుడు ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉంటే ఆ పైరేట్ వచ్చి ఆమెను చంపాలనుకుంటాడు. అసలు ఆమెను ఎందుకు చంపుతున్నాడు, ఆ బ్యాక్ స్టోరీ ఏంటి, ఆమె సర్వైవ్ అయ్యిందా, వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకుందా అనేదే మూవీ స్టోరీ. మూవీ మాత్రం మీకు యాక్షన్ అయితే ఇష్టం ఉంటేనే ఈ మూవీ చూడండి. మూవీకి 100కి 65/100 ఇవ్వచ్చు. లాంగ్ వాల్క్ అనే మూవీ ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. దీనికి IMDb 6.7/10 ఇచ్చింది. ఈ మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ బోర్ కొట్టదు. ఇది ఒక స్క్విడ్ గేమ్కి రిలేటెడ్గా ఉంటుంది. ఎవరైతే ఆగుతారో వాళ్ళని చంపేస్తారో. మూవీ స్టోరీ వచ్చేసి టీనేజర్స్ అందరూ ఒక గేమ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎవరైతే మధ్యలో ఆగుతారో వాళ్ళని అతి దారుణంగా చంపేస్తారు. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాము ఈ మూవీకి. కొన్ని సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మూవీకి 100కి 80% ఇవ్వచ్చు. టెచ్చి అనే మూవీ తెలుగు ఆడియోతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంకా జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి IMDb 5.2/10 ఇచ్చింది. ఈ మూవీ జస్ట్ ఒక యావరేజ్ మూవీ. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 80 minutes. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. హీరోని తన ఫ్రెండ్స్తో సహా ఒక సీలో చిక్కుపోతుంది. తనని కాపాడడానికి అక్కడ ఉన్న ఫిషర్ మ్యాన్స్ వస్తారు. కాకపోతే వాళ్ళు అంత మంచోళ్ళు కాదు. నెక్స్ట్ ఏమైందో అనేదే మూవీ స్టోరీ. మూవీ మాత్రం జస్ట్ యావరేజ్. సర్వైవల్ మూవీ చూడాలంటే ఇది ఒకసారి చూడండి. దీనికి 55/100